హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 17th కరెంట్ అఫైర్స్ని చూసుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, జస్టిస్ రంజనా దేశాయి కమిటీ నుండి యూసీసీ డ్రాఫ్ట్ నివేదికను ఏ రాష్ట్రం స్వీకరించింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ గుజరాత్ అండి. యూసీసీ అంటే ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అండి. ఇది అన్ని పౌరులకు ఒకే విధమైన చట్టాలను అందించడానికి ఉద్దేశించబడింది. ఈ భావన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో పేర్కొనబడిందండి. జస్టిస్ రంజనా దేశాయ్ కమిటీ తయారు చేసిన ఈ యూసీసీ డ్రాఫ్ట్ నివేదికను గుజరాత్ రాష్ట్రం స్వీకరించిందండి. సో, గుర్తుంచుకోవాలి. ఎవరండి? జస్టిస్ రంజనా దేశాయ్ కమిటీ నుండి యూసీసీ ముసాయిదా నివేదికను ఏ రాష్ట్రం స్వీకరించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ అండి. యూసీసీ అంటే ఏంటండి? యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొనబడిందండి? ఆర్టికల్ 44. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇది అన్ని పౌరులకు ఒకే విధమైన చట్టాలను అందించడానికి ఉద్దేశించబడిందండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో 30% పైగా వాటాతో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మన భారతదేశం అండి. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో ఎంతండి? భారత్ సుమారు 30.37% వాటాతో మొదటి స్థానంలో ఉందండి. భారతదేశంలో ముఖ్యంగా కొబ్బరి ఉత్పత్తి జరిగే రాష్ట్రాలు ఏవండి? కేరళ, తమిళనాడు, కర్ణాటక అండి. కొబ్బరి అభివృద్ధి బోర్డు ఎక్కడుందండి? ప్రధాన కార్యాలయం కొచ్చిలో ఉందండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో 30% పైగా వాటాతో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది అంటే భారత్ అండి. ఎంతండి? 30.37% వాటాతో మొదటి స్థానంలో ఉందండి. అలాగే మన భారతదేశంలో కొబ్బరి ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక అండి. అలాగే ఈ కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఎక్కడుందండి? కొచ్చిలో ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. శ్రీనగర్‌లో ఆసియాలోనే అతిపెద్ద ట్యూలిప్ గార్డెన్‌ను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అండి. శ్రీనగర్‌లో ఉన్న ఈ ట్యూలిప్ గార్డెన్‌ను ఇందిరాగాంధీ మెమోరియల్ ట్యూలిప్ గార్డెన్ అని కూడా పిలుస్తారండి. ఈ గార్డెన్‌ను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరండి? ఒమర్ అబ్దుల్లా ప్రారంభించారండి. ఈ గార్డెన్ ప్రత్యేకతలేంటంటే అనేక రకాల ట్యూలిప్ పూలను ప్రదర్శిస్తుందండి. అలాగే మొత్తం 74 ఎకరాల్లో విస్తరించి ఉంది ఇది. దాదాపు 1.8 మిలియన్ ట్యూలిప్ పూలు పూస్తాయండి. ఓకేనా? ఇది ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. సో, గుర్తుంచుకోవాలి. ఎక్కడండి ఇది? శ్రీనగర్‌లోని. ఎ ఆసియాలోనే అతిపెద్ద ట్యూలిప్ గార్డెన్‌ను ఎవరు ప్రారంభించారంటే ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా అండి. దీన్నే ఏమని పిలుస్తారండి? ఇందిరాగాంధీ మెమోరియల్ ట్యూలిప్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. దీని ప్రత్యేకతలేంటంటే అనేక రకాల ట్యూలిప్ పూలను ఇది ప్రదర్శిస్తుందండి. మొత్తం ఎంత ఎకరాల్లో విస్తరించి ఉందంటే 74 ఎకరాలండి. దాదాపు 1.8 మిలియన్ ట్యూలిప్ పూలు పూస్తాయండి. ఓకేనా? అలాగే ఇది ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 2026 ఎన్‌వైఎస్ఏఎఫ్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు అవార్డు గెలుచుకున్న భారత యానిమేటెడ్ చిత్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 'చిమ్మి' అండి. ఎన్‌వైఎస్ఏఎఫ్ అంటే ఫుల్ ఫార్మ్ న్యూయార్క్ షార్ట్ యానిమేషన్ ఫెస్టివల్ అండి. ఈ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు అవార్డు గెలుచుకున్న చిత్రం ఈ 'చిమ్మి' అండి. ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన వారెవరంటే డాక్టర్ పార్థసారథి మహంతా అండి. ఆయన ప్రస్తుతం అస్సాంలో పోలీస్ ఇన్స్‌పెక్టర్ జనరల్‌గా సేవలందిస్తున్నారు. గౌహతి పోలీస్ కమిషనర్ కూడా ఉన్నారండి. సో, గుర్తుంచుకోవాలి. ఎన్‌వైఎస్ఏఎఫ్ 2026లో ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్న భారతీయ యానిమేటెడ్ చిత్రం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ 'చీమీ' అండి. ఎన్‌వైఎస్ఏఎఫ్ ఫుల్ ఫార్మ్ ఏంటండి? న్యూయార్క్ షార్ట్ యానిమేషన్ ఫెస్టివల్ అండి. ఓకేనా? అయితే ఈ 'చీమీ' చిత్రానికి దర్శకత్వం వహించిన వారెవరంటే డాక్టర్ పార్థసారథి మహంతా అండి. ఆయన ప్రస్తుతం అస్సాంలో పోలీస్ ఇన్స్‌పెక్టర్ జనరల్ కూడా సేవలందిస్తున్నారు. అలాగే గౌహతి పోలీస్ కమిషనర్ కూడా ఉన్నారు. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. కుసన్పూర్ గ్రామం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏ రాష్ట్రంలో మొదటి స్మార్ట్ విలేజ్‌గా మారబోతుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా అండి. కుసుంపూర్ గ్రామం ఒడిస్సా రాష్ట్రంలో ఉందండి. ఈ గ్రామాన్ని
ఆ రాష్ట్రంలో మొదటి స్మార్ట్ గ్రామంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ తెలుసు కదండీ! సిఎస్ఐఆర్ ప్రారంభించిందండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత, మౌలిక వసతులు, పునరుత్పాదకత శక్తి, నైపుణ్యాభివృద్ధి అమలు చేసి స్థిరమైన గ్రామీణ అభివృద్ధి సాధించడమే లక్ష్యం అండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. ఏ గ్రామం అండి? గ్రామం పేరు కుసన్పూర్ అండి. వార్తల్లో నిలిచింది కదా! ఇది ఏ రాష్ట్రంలో మొదటి స్మార్ట్ విలేజ్‌గా మారబోతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా అండి. ఇది ఆ రాష్ట్రంలో మొదటి స్మార్ట్ గ్రామంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎవరు దీన్ని ప్రారంభించారంటే సిఎస్ఐఆర్ అండి. అంటే సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ అండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత, మౌలిక ఉత్పత్తులు, పునరుత్పాదకత శక్తి, అలాగే నైపుణ్యాభివృద్ధి అమలు చేసి స్థిరమైన గ్రామీణ అభివృద్ధి సాధించడమే దీని లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. యునిక్లో భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఏ భారత క్రికెటర్‌ను నియమించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జస్‌ప్రీత్ బుమ్రా అండి. యునిక్లో ఒక జపాన్‌కు చెందిన దుస్తుల బ్రాండ్ అండి ఇది. ఇది ఫాస్ట్ రిటైలింగ్ కంపెనీ లిమిటెడ్‌తో భాగంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం టోక్యోలో ఉందండి. టోక్యోలో, జపాన్‌లో ఉంది. ఓకేనా? భారతదేశంలో తన బ్రాండ్ అంబాసిడర్‌గా జస్‌ప్రీత్ బుమ్రాను నియమించుకుందండి. సో, గుర్తుంచుకోవాలి. ఏంటండి ఆ కంపెనీ పేరు? యునిక్లో. భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఏ భారత క్రికెటర్‌ని నియమించుకుంది అంటే కరెక్ట్ ఆన్సర్ జస్‌ప్రీత్ బుమ్రా అండి. ఈ యునిక్లో ఎక్కడండి? ఒక జపాన్‌కి చెందిన దుస్తుల బ్రాండ్ అండి. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? టోక్యో, జపాన్‌లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. డెయిరీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డ్ ఒక ఎంఓయు కుదుర్చుకుందండి. ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే డెయిరీ రంగాన్ని అభివృద్ధి చేయడం, పాల ఉత్పత్తిని పెంచడం అండి. ఓకే. అలాగే హిమాచల్ ప్రదేశ్ రాజధానులు తెలుసండి? సిమ్లా అయితే వేసవి రాజధాని అండి. ధర్మశాల అనేది శీతాకాల రాజధాని. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరండి? సుఖ్వీందర్ సింగ్ సుక్కు అండి. సో, ఇవి కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? సెవెంత్ చీఫ్ మినిస్టర్ ఆయన. సో, మన క్వెషన్ ఏంటంటే డెయిరీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది అంటే కరెక్ట్ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ అండి. ఓకేనా? ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే డెయిరీ రంగాన్ని అభివృద్ధి చేయడం, పాల ఉత్పత్తిని పెంచడం అండి. హిమాచల్ ప్రదేశ్ రాజధానులు ఏవండి? వేసవి రాజధాని అయితే సిమ్లా, శీతాకాల రాజధాని అయితే ధర్మశాల. ముఖ్యమంత్రి ఎవరండి ఇప్పుడు ప్రస్తుతం? సెవెంత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఎవరు అంటే సుఖ్వీందర్ సింగ్ సుక్కు అండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి ఇవి కూడా. నెక్స్ట్ క్వెషన్. 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మక సంగీత కళానిధి అవార్డు ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జయంతి కుమారేష్ అండి. సంగీత కళానిధి పురస్కారం కర్ణాటక సంగీతంలో అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుందండి ఇది. ఈ పురస్కారాన్ని మ్యూజిక్ అకాడమీ మద్రాస్ అందిస్తుందండి. 2026 సంవత్సరానికి ఈ అవార్డ్ వీణ వాద్యకారిణి జయంతి కుమారేష్‌కు ప్రదానం చేయబడిందండి. ఈ అవార్డ్ 2027 జనవరి 1న జరిగే 100వ కాన్ఫరెన్స్‌లో ఇవ్వబడుతుందండి. సో, గుర్తుంచుకోవాలి. 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మక సంగీత కళానిధి అవార్డ్ ఎవరికి లభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జయంతి కుమారేష్ అండి. అయితే ఈ సంగీత కళానిధి పురస్కారం ఏంటండి? కర్ణాటక సంగీతంలో అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుందండి. ఎవరు అందిస్తున్నారంటే మ్యూజిక్ అకాడమీ మద్రాస్ అండి. ఇది ఎప్పుడు ప్రదానం చేయబడుతుందంటే 2027 జనవరి 1న జరిగే 100వ కాన్ఫరెన్స్‌లో ఇవ్వబడుతుందండి. ఓకేనా? అలాగే ఇతర ముఖ్య విజేతలు కూడా చూసుకుంటే నృత్య కళానిధి అవార్డ్ ఎవరికొచ్చిందంటే భరతనాట్యం నర్తకుడు నరేంద్ర జీకొచ్చిందండి. సంగీత కళా ఆచార్య అవార్డ్ ఎవరికొచ్చాయంటే గాయని సుగంధ కళామేఘం, అలాగే మృదంగ కళాకారుడు త్రిచూర్ సి. నరేంద్రన్‌కొచ్చాయండి. అలాగే టీటీకే అవార్డులు నాగస్వర వాదకుడు ఇంజికుడు ఎం. సుబ్రహ్మణ్యం, అలాగే వైలిన్ వాదకుడు టీకేవి రామానుజాచార్యులకు వచ్చిందండి. అలాగే నృత్య కళా ఆచార్య అవార్డు ఏ. జనార్దన్‌కొచ్చిందండి. సంగీత శాస్త్రవేత్త అవార్డు బి. బాలసుబ్రహ్మణ్యం వెస్లియన్ యూనివర్సిటీ అతనికొచ్చాయండి. ఓకేనా? ఇవి కూడా గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ క్వెషన్. పశువులను రక్షించడానికి ఫుట్ అండ్ మౌత్ వ్యాధి టీకా కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ అండి. ఫుట్ అండ్ మౌత్ వ్యాధి ఎఫ్ఎండి అంటారండి దాన్నే. పశువులకు వచ్చే ఒక సంక్రమణ వ్యాధి అండి ఇది. ఈ వ్యాధిని నియంత్రించడానికి గుజరాత్ రాష్ట్రం టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. ఈ కార్యక్రమం జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద జరుగుతుందండి. కాలవ్యాధి ఎప్పుడు జరుగుతుందంటే మార్చి 1 నుండి ఏప్రిల్ 15 వరకండి. ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటంటే పశువులను రక్షించడం, వ్యాధి వ్యాప్తిని అరికట్టడం, రైతుల జీవనోపాధి కాపాడడం. ఓకేనా? సో, ఇవి కూడా గుర్తుంచుకోవాలి. ఏ వ్యాధి అండి? పశువులను రక్షించడానికి ఫుట్ అండ్ మౌత్ వ్యాధిపై భారీ టీకా కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ అండి. ఈ ఫుట్ అండ్ మౌత్ వ్యాధి అనేది పశువులకు వచ్చే ఒక సంక్రమణ వ్యాధి అండి. ఈ వ్యాధిని నియంత్రించడానికి ఈ గుజరాత్ రాష్ట్రం టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మార్చి 1 నుండి ఏప్రిల్ 15 వరకు జరుగుతుంది. దీన్ని జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద జరుగుతుంది. ప్రధాన లక్ష్యం ఏంటంటే పశువులను రక్షించడం, వ్యాధి వ్యాప్తిని అరికట్టడం, రైతులకు జీవనోపాధిని కాపాడడం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశం కొత్తగా ఎఫ్టీఏస్ మరియు పీటీఏపై దృష్టితో ఏ దేశాలతో వాణిజ్య ఒప్పంద చర్చలు ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఫిలిప్పీన్స్ మరియు మాల్దీవులండి. భారత్ ఇటీవల ఫిలిప్పీన్స్ మరియు మాల్దీవులతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ప్రారంభించిందండి. పీటీఏ అంటే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అండి. కొన్ని వస్తువులపై మాత్రమే సుంకాలను తగ్గిస్తుంది. ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండి. చాలా వస్తువులు మరియు సేవలపై సుంకాలను తగ్గిస్తుంది లేదా తొలగిస్తుందండి ఇది. ఈ ఒప్పందాల లక్ష్యం ఏంటంటే వాణిజ్యాన్ని పెంచడం, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడం. ఓకేనా? ఈ పీటీఏ, ఎఫ్టీఏ గురించి కొంచెం తెలుసుకుందాం. పీటీఏ అంటే పరిమిత సంఖ్యలో వస్తువులపై సుంకాలను తగ్గించడానికి భాగస్వామి దేశాలను అనుమతిస్తుందండి మరియు ఒకదానితో ఒకటి మార్కెట్లకు ప్రాధాన్యతనిస్తుందండి. ఎఫ్టీఏ అంటే పెద్ద శ్రేణి వస్తువులు మరియు సేవలపై సుంకాలను తొలగిస్తుంది లేదా గణనీయంగా తగ్గిస్తుంది మరియు దానిని లోతైన మరియు మరింత సమగ్రమైన వాణిజ్య ఏర్పాటు చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో కనిపించిన హచిన్సన్ గిల్ఫోర్డ్ ప్రొజోరియా సిండ్రోమ్ హెచ్జిపిఎస్ అండి ఎలాంటి వ్యాధి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జన్యు సంబంధిత వ్యాధి అండి ఇది. ఈ వ్యాధిలో పిల్లలు చాలా వేగంగా వృద్ధాప్య లక్షణాలు చూపిస్తారండి. ఇటీవల వార్తల్లోకి రావడం కారణం ఏంటంటే 2026 మార్చి 16న సెంటియల్ థెరప్యూటిక్స్ అమెరికా అండి మరియు దక్షిణ కొరియా పిఆర్జిఎస్ఎన్టి కలిసి ప్రొజరిన్ ఔషధం అభివృద్ధి కోసం భాగస్వామ్యం చేశారండి. అలాగే జైడస్ లైఫ్ సైన్సెస్ సంస్థకు చైనాలో ఒక ఔషధానికి అనుమతి లభించిందండి. సో, అందుకు గుర్తుంచుకోవాలి. ఇటీవల వార్తల్లో కనిపించిన ఏంటంటే అది హెచ్జిపిఎస్. దాన్నే హచిన్సన్ గిల్ఫోర్డ్ ప్రొజోరియా సిండ్రోమ్. ఇది ఎలాంటి వ్యాధి అంటే జన్యుపరమైన వ్యాధి అండి. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే పిల్లల్లో చాలా వేగంగా వృద్ధాప్య లక్షణాలు చూపిస్తారండి. ఇప్పుడు ఎందుకు న్యూస్‌లోకి వస్తుందంటే అమెరికా మరియు దక్షిణ కొరియా కలిసి ప్రొజరిన్ ఔషధం అభివృద్ధి కోసం భాగస్వామ్యం చేశారండి. అలాగే జైడస్ లైఫ్ సైన్సెస్ సంస్థకు చైనాలో ఒక ఔషధానికి అనుమతి కూడా లభించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. ఎన్వైఎస్ఏఎఫ్ 2026లో ఉత్తమ దర్శకుడు అవార్డు గెలుచుకున్న భారతీయ యానిమేటెడ్ చిత్రం ఏది? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.